పాకిస్తాన్ మరోసారి దొరికిపోయింది. వరదలతో దెబ్బతిన్న శ్రీలంకను ఆదుకునేందుకు మొదటగా భారత్ ముందుకొచ్చింది. అడగకుండానే భారీ సాయం చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. అయితే భారత్ తో పోటీగా అన్నట్టుగా తాము కూడా సాయం చేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉంది. తీరా పాకిస్తాన్ పంపిన ఆహార పదార్థాలను చూశాక శ్రీలంక అధికారులు కంగుతిన్నారు. కారణం అవన్నీ కాలం చెల్లినవే. దీంతో పాకిస్తాన్ తీరును శ్రీలంక అధికారులు నెటిజన్లు ఎండగడుతున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి అనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అటు శ్రీలంక ప్రభుత్వం కూడా పాకిస్తాన్ తీరుపై అసంతృప్తిగా ఉంది. వరదలతో దెబ్బతిన్న శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ మొదటిగా ముందుకొచ్చింది. అయితే భారత్ తో పోటీగా పాకిస్తాన్ కూడా సాయం ప్రకటించింది. కానీ పంపిన ఆహార పదార్థాలన్నీ కూడా కాలం చెల్లినవని తేలడంతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా మరొకసారి పరువు పోగొట్టుకుంది. అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, విజయచంద్రిక వరదలతో దెబ్బతిన్న శ్రీలంకలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ క్రమంలో భారత్ సైతం కూడా అక్కడ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే వారికి అనేక రకాలుగా సహాయాలు అందిస్తుంది. తాజాగా ఈకోవాలని భారత్ నుంచి అనేక ఆహార పదార్థాలతో పాటు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా అక్కడికి సహాయం కోసం పంపించింది. అయితే ఇంకా సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ పోటీగా అన్నట్టుగా తాము కూడా సాయం చేస్తామంటూ పాకిస్తాన్ స్వతహాగా ప్రకటన చేసుకొని ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా తీరా పాకిస్తాన్ పంపిన ఆహార పదార్థాలు అదేవిధంగా మందులు చూశాక శ్రీలంక అధికారులు కంగుతిన్నారు. అవన్నీ కాలం చెల్లినవని, దీంతో పాకిస్తాన్ తీరును శ్రీలంక అధికారుల శ్రీలంక అధికారులు సైతం కూడా పెద్ద ఎత్తునగానే దీన్ని తీవ్ర విమర్శల పాలని చెప్పాల్సింది. మరోవైపు నెటిజన్లు కూడా వారు పంపించిన ఆహార పొట్లాలపై ఉన్న ఏదైతే ఎక్స్పైరీ డేట్ తో పాటు మందులపై ఉన్న ఎక్స్పైరీ డేట్ లో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ సైతం కూడా పెద్ద ఎత్తున పెడతాడు. శ్రీలంక ప్రభుత్వం కూడా పాకిస్తాన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వివిధ దేశాలు ఇట్లాంటి ఆర్థిక సహాయాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కొన్ని సహాయ సహకారాలు అందిస్తున్న సందర్భంలో కనీసం దేశం నుంచి ఏం పంపిస్తున్నాం దాని ఎక్స్పైరీ ఏంటి అనేది కూడా తెలుసుకోకుండానే పక్క దేశం భారత్ ఎంత మేరకు సహాయం అందిస్తుందో ఆ సహాయంలో పాకిస్తాన్ సైతం కూడా మేము ఉన్నామనే ఒక వంకతోని పూర్తిగా కాలం చెల్లిన మందుల్ని కావచ్చు, కాలం చెల్లిన సంబంధించిన సరుకులు పంపించే విషయంలో మాత్రం పూర్తిగా విఫలమైందని చెప్పాల్సి ఉంటుంది. దీనిపైన పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు ఆ కామెంట్స్ అన్ని కూడా. ఓకే సతీష్, థ్యాంక్ యూ.